బంగారం ఇది కేవలం ఒక లోహం మాత్రమే కాదు, మన భారతీయులకు ఒక సెంటిమెంట్, ఒక నమ్మకం, ఒక ఆపద్బాంధవుడు. కాని ఇప్పుడు అదే బంగారం సామాన్యుడికి అందనంత ఎత్తుకు దూసుకెళ్తోంది. పసిడి ధరలు మంట పుట్టిస్తున్నాయి. దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నప్పుడు, రియల్ ఎస్టేట్లో ఒడుదుడుకులున్నప్పుడు ఇన్వెస్టర్లందరూ చూసే ఏకైక మార్గం బంగారం. ఎందుకంటే బంగారం ఎప్పుడూ నమ్మకమైన పెట్టుబడి. ప్రస్తుతం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇతర రంగాల నుంచి గోల్డ్లోకి మళ్లిస్తున్నారు. డిమాండ్ పెరగడం వల్లే ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల సామాన్యంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనాలనుకునేవారికి ఇది పెద్ద దెబ్బ. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఈ ఏడాది చివరకన్నా తులం బంగారం ధర ₹1,00,000 చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సుంకాలు తగ్గితే తప్ప ధరలు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదు. డిజిటల్ గోల్డ్ బాండ్స్పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. కానీ ఫిజికల్ గోల్డ్కు ఉండే క్రేజ్ వేరు. అసలు ఎందుకు ఈ ధరలు పెరుగుతున్నాయి? అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది? ట్రేడ్ వార్స్ ప్రభావం ఎంత? మీరిప్పుడు బంగారం కొనాలా లేక వెయిట్ చేయాలా? ఈ 20 నిమిషాల స్పెషల్ రిపోర్ట్లో పూర్తి వివరాలు విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా నేటి ధరల విషయానికొస్తే, హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,57,920 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹1,44,750 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక బంగారంతో పాటు వెండి రేటు సైతం మళ్లీ భారీగా పెరుగుతోంది. దేశీయ మార్కెట్లో ఇటీవల భారీగా పడిపోయిన వెండి ధర మళ్లీ పుంజుకుంటోంది. ఈరోజు ఒక్కరోజే కిలో వెండి రేటు 15,000 మేర పెరిగింది. దీంతో మరోసారి 3 లక్షల మార్క్ దాటింది. కేవలం కొన్ని రోజుల్లోనే వేలల్లో ధర పెరగడం వెనుక అసలు కథేంటి? అమెరికాలో ట్రంప్ నిర్ణయాలు మన జేబులను ఎలా ఖాళీ చేస్తున్నాయి? రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల వరకు మీరు ఎక్కడా వినని, చూడని అసలైన కారణాలను విశ్లేషిద్దాం. మొదటి కారణం ఇంటర్నేషనల్ ఇన్స్టెబిలిటీ. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగియకముందే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరిలో అమెరికా, ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధం వస్తే చమురు ధరలు పెరుగుతాయి, మార్కెట్లు పడిపోతాయి. అప్పుడు అందరికీ గుర్తుకునొచ్చే ఏకైక సురక్షిత మార్గం బంగారం. అందుకే గిరాకీ పెరిగి ధరలు దూసుకెళ్తున్నాయి. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే తమ పెట్టుబడులను గోల్డ్లోకి మళ్లిస్తున్నారు. ఇక రెండో అతిపెద్ద కారణం ట్రంప్ 2.0 అండ్ ట్రేడ్ వార్స్. అమెరికా ఇప్పుడు విధిస్తున్న కొత్త సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. చైనా, కెనడా, మెక్సికోతో పాటు యూరప్ దేశాలపై కూడా 10 నుంచి 25% టారిఫ్స్ విధిస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. ఈ ట్రేడ్ వార్స్ వల్ల వస్తువుల ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ వస్తుంది. దీనికి విరుగుడుగా ఇన్వెస్టర్లు బంగారాన్ని కొనిదాచుకుంటున్నారు. గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న ఈ అనిశ్చితి వల్ల తులం బంగారం ₹1,00,000 చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మూడోది యుఎస్ డాలర్ వాల్యూ. డాలర్ బలపడితే మన రూపాయి విలువ పడిపోతుంది. ప్రస్తుతం రూపాయి విలువ 90-91 దాటిపోవడం వల్ల బంగారం దిగుమతి చేసుకోవడం భారంగా మారింది. దానికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా కెవిన్ వార్ష్ నామినేషన్ తర్వాత వడ్డీ రేట్లపై అనిశ్చితి మొదలైంది. కేంద్ర బ్యాంకులు తమ వద్ద ఉన్న డాలర్లను తగ్గించుకుని బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. చైనా, టర్కీ వంటి దేశాలు భారీగా పసిడిని కొంటున్నాయి. డిమాండ్కి తగిన సప్లై లేకపోవడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ఇన్ని కారణాలుంటే బంగారం ధరలు ఎలా తగ్గుతాయి? పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. మరి మీరు ఈ ధరల్లో కొంటారా లేక తగ్గేవరకు వేచి చూస్తారా? నిపుణుల ప్రకారం స్వల్పకాలికంగా ధరలు తగ్గినా దీర్ఘకాలంలో బంగారం పెరగడం ఖాయం. మనం కొనాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే ముందు అసలు రేటు ఎందుకు పెరుగుతోందో అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కరెన్సీ వాల్యూ పడిపోతున్నప్పుడు బంగారం సేఫ్ హెవెన్. ఇండియా, చైనా లాంటి దేశాల బ్యాంకులు గోల్డ్ని విపరీతంగా కొంటున్నాయి. డిమాండ్ పెరిగితే సప్లై తగ్గి రేటు పెరుగుతుంది. ఎక్కడో యుద్ధం జరిగినా దాని ఎఫెక్ట్ మన తులం బంగారం మీద పడుతుంది. కాబట్టి ఇవి షార్ట్ టర్మ్లో తగ్గేలా కనిపించడం లేదు. మరి ఇప్పుడు మన స్ట్రాటజీ ఏంటి? మీరు అవసరం కోసం కొంటున్నారా? అంటే ఇంట్లో పెళ్ళుందా లేదా ఏదైనా ఫంక్షన్ ఉందా? మీ ఇంట్లో వచ్చే నెలలోనే పెళ్ళుందనుకోండి, మీరు వెయిట్ చేయడమనేది ఒక పెద్ద జూదం. మార్కెట్లో ప్రతిరోజు చిన్న చిన్న హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒకేసారి 20 తులాలు కొనకుండా ఈరోజు 5 తులాలు, వచ్చేవారం ఇంకో 5 తులాలు, ఇలా విడతలవారీగా కొనండి. దీనివల్ల మీకు యావరేజ్ ప్రైస్ దక్కుతుంది. 1000 తగ్గితే హ్యాపీ, 2000 పెరిగినా మీకు అంతకుముందు తక్కువ రేటుకి కొన్న అడ్వాంటేజ్ ఉంటుంది.
ఇక రెండో కేటగిరీ పెట్టుబడి కోసం చూసేవారు. మీరు ఒక 5 నుంచి 10 ఏళ్ల లాంగ్ టర్మ్ విజన్తో ఉన్నారా? అయితే మీకు ఈరోజు రేటు 500 పెరిగినా 1000 తగ్గినా పెద్దగా తేడా రాదు. గత 20 ఏళ్ల గోల్డ్ చార్ట్ తీసి చూడండి. చిన్న చిన్న పతనాలున్నా గ్రాఫ్ ఎప్పుడూ పైకే ఉంది. ఇన్వెస్టర్లు ఫిజికల్ గోల్డ్ కంటే సావరీన్ గోల్డ్ బాండ్స్ లేదా గోల్డ్ ఈటీఎఫ్స్ వైపు చూడండి. ఇందులో మేకింగ్ ఛార్జీలుండవు, దొంగల భయం ఉండదు, పైగా ఎక్స్ట్రా వడ్డీ కూడా వస్తుంది. షార్ట్ టర్మ్లో అంటే ఈరోజు కొని వచ్చే నెల అమ్మేద్దామనుకుంటే మాత్రం గోల్డ్ రిస్కీ కావచ్చు. కానీ లాంగ్ టర్మ్లో బంగారం ఎప్పుడూ బంగారమే. మనం ఎప్పుడూ బంగారం గురించే మాట్లాడుకుంటాం, కానీ సైలెంట్గా వెండి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. బంగారానికి వెండికి ఒక పెద్ద తేడా ఉంది. బంగారం ఎక్కువగా దాచుకోవడానికి వాడితే, వెండిని పరిశ్రమల్లో విపరీతంగా వాడితారు. ఇప్పుడు ప్రపంచమంతా సోలార్ పవర్ వైపు వెళుతోంది. సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి కీలక పాత్ర వహిస్తోంది. ఎలక్ట్రిక్ కార్లలో ఉండే సర్క్యూట్స్లో వెండిని వాడతారు. మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ నుండి ల్యాప్టాప్ వరకు వెండి అవసరం చాలా ఉంది. అంటే ప్రపంచం ఎంత టెక్నాలజీ వైపు వెళితే వెండికి అంత డిమాండ్ పెరుగుతుంది. అందుకే ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వెండి ధరలను శాసించేది ప్రధానంగా మెక్సికో, పెరూ లాంటి దేశాలు. అక్కడ మైనింగ్ తగ్గినా లేదా లేబర్ ఇష్యూస్ వచ్చినా ఇక్కడ మన దగ్గర రేటు పెరిగిపోతుంది. మరో ముఖ్యమైన విషయం, వెండిని హై వాలటైల్ మెటల్ అంటారు. అంటే బంగారం 1% పెరిగితే వెండి 2 నుంచి 3% పెరిగే ఛాన్స్ ఉంటుంది. పడిపోయేటప్పుడు కూడా అంతే వేగంగా పడిపోతుంది. అందుకే వెండిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూశారుగా, వెండి వెనుక ఉన్న అసలు కథేంటి? కేవలం నగలు అని చూడకుండా ఫ్యూచర్ ఎసెట్లా ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. పసిడి ప్రియులకు అలర్ట్. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, వాణిజ్య యుద్ధాలు, సుంకాలు, డాలర్ విలువ, మార్కెట్లలో ఒడిదొడుకులు వంటి ఎన్నో కారణాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. ఇతర మార్గాల్లోని పెట్టుబడులను బంగారంలోకి మళ్లిస్తున్నారు. దీంతో గిరాకీ పెరిగి ధరలు దూసుకెళ్తున్నాయి. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1,57,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూపాయలు 1,44,750 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక బంగారంతో పాటు వెండి రేటు సైతం మళ్లీ భారీగా పెరుగుతోంది. దేశీయ మార్కెట్లో ఇటీవల భారీగా పడిపోయిన వెండి ధర మళ్లీ పుంజుకుంటోంది. ఈరోజు ఒక్కరోజే కిలో వెండి రేటు రూపాయలు 15,000 మేర పెరిగింది. దీంతో మరోసారి రూపాయలు 3 లక్షల మార్కు దాటింది. మరిన్ని గోల్డ్, సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.